వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, మనం శ్రావణ మాసం అయితే లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేస్తాం, వ్రతాలు అవన్నీ చేస్తూ ఉంటామండి. అదే విధంగా ప్రత్యేకమైన ఏదైనా దీపం అంటూ ఉందా? ఉంటే మాకు తెలియచేయాలి. తప్పకుండా అమ్మ. అంటే ఇక్కడ దీపారాధన అనేటటువంటిది ప్రతి ఒక్కరి ఇంట్లో చేయవలసినటువంటి ఒక క్రతువు, అంటే విధానం. ఇక్కడ దీపారాధన శ్రావణ మాసంలో ప్రత్యేకంగా చెయ్యాలి అంటే దానికి లక్ష్మీ దీపారాధన అని చెప్పేసి ఒకటి ఉంటుంది. లక్ష్మీ దీపారాధన అంటే అర్థం ఏంటి అంటే గనక, మనం ఉదయకాలం 6 నుంచి 7 గంటలకు వెలిగించేటటువంటిది. అదే దీపం సాయంకాలం మళ్ళీ 6 నుంచి 7 గంటల మధ్య కాలంలో, అంటే ఉదయకాలం ప్రాతకాలంలో వెలిగించేటటువంటిది లక్ష్మీ దీపము. అలాగే సాయంకాలంలో అదే దీపం వెలిగిస్తే అది కూడా లక్ష్మీప్రదమైనటువంటి దీపము. కనుక దీనికి పర్టికులర్ అయినటువంటి సమయాలు కొన్ని నిర్దేశించడం జరిగింది. అంటే ఎందుకు వెలిగించాలి శ్రావణ మాసంలో అంటే, మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవాలనుకున్నా, మనకు సిరి సంపదలు ఎప్పుడూ కూడా సమృద్ధిగా ఉండాలన్నా లక్ష్మీ దీపం అనేటటువంటిది పెడతాము. లక్ష్మీ దీపం అంటే అర్థం ఏంటి అంటే, ఒక రావి ఆకు తీసుకోవాలి. రావి ఆకు. ఆ రావి ఆకు తీసుకున్న తర్వాత దానిపైన మట్టితో కానివ్వండి, లేదా వెండితో కానివ్వండి, లేదా బంగారు దీపం కానివ్వండి, ఈ 3 లేనటువంటి వాళ్ళకి ఏంటి అంటే ఇత్తడిది కానివ్వండి, దీపం రాగిది వెలిగించకూడదు, ఇత్తడిది. అంటే ఈ 4 రకాలైన రాగి దీపం పెట్టకూడదు, ఎప్పటికీ కూడా పెట్టకూడదు. ఓన్లీ ఇత్తడిది కానివ్వండి, పంచలోహాలది కానివ్వండి, లేదు అని అంటే గనక వెండిది, బంగారం దీపం, ఇవి లేవు అంటే మట్టి దీపమైనా సరే. ఈ దీపాలను లక్ష్మీ దీపము అంటారు. అది ఎక్కడ పెడితే లక్ష్మీ దీపం అవుతుంది? మామూలుగా మేము గురుగారు మేము ప్రతిరోజు పెడతామండి దీపం, మరి అది లక్ష్మీ దీపం కాదంటే, లక్ష్మీ దీపం అంటే అది కాదు. ఎప్పుడైతే నువ్వు రావి ఆకు మీద లక్ష్మీ దీపాన్ని అంటే దీపాన్ని పెడతావో అది ఎలా మారుతుందంటే లక్ష్మీ కటాక్షంగా మారుతుంది. విష్ణుమూర్తి పుట్టింది కూడా ఈ యొక్క రావి పత్రంలోనే అని చెప్పేసి మన పురాణం చెప్పేటటువంటి రావి అశ్వత్థ వృక్షము అని అంటాము. అంటే ఈ రావి ఆకు మీద ఎప్పుడైతే మనం దీపం అంటే ఏంటి? లక్ష్మీ ప్రధానమైనటువంటిది దీపం. ఆ దీపాన్ని ఎప్పుడైతే రావి ఆకు మీద పెడతామో అది లక్ష్మీ కటాక్షాన్ని కురిపిస్తుంది. ఇంట్లో ఎప్పుడూ కూడా మరి లక్ష్మీ దీపం వల్ల ప్రయోజనాలు ఏంటి అనే ఆలోచన రావచ్చు. లక్ష్మీ దీపం వల్ల ఇంట్లో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రెండవది, గొడవలు తగ్గిపోతాయి. అంటే భార్యాభర్తలకు కానివ్వండి, అన్నదమ్ములకు కానివ్వండి, అక్కా చెల్లెలకు కానీ ఎవరికైతే ఇబ్బందులు అలాంటి వారికి గొడవలు తగ్గిపోతాయి. మూడవది, అప్పుల బాధలు తీరిపోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారికి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. ఎవరైనా ఏదైనా ఇబ్బందులు, శత్రు నాశనం జరగాలి అన్న ఈ లక్ష్మీ దీపము వాళ్ళకు ఉపయోగపడుతుంది. శత్రు నాశనానికి ఉపయోగపడుతుంది, ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది, అప్పుల బాధలు తీరిపోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ యొక్క భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు దూరం కావడానికి ఉపయోగపడుతుంది. అఖండ సిరి సంపదలు రావడానికి కూడా ఈ దీపం ఉపయోగపడుతుంది. శ్రావణ మాసం మొత్తం పెట్టచ్చు. శ్రావణ మాసం నెల మొత్తం పెట్టుకోవాలి. నెల మొత్తం దాంట్లో ఖర్చు అయ్యేది ఏంటి? ఇంత నూనె ఖర్చు అవుతుంది, ఇన్ని వత్తులు ఖర్చు అవుతుంది. అంతకు మీద మహా అయితే ఒక 100-200 ఖర్చు అవుతుంది. 1 లీటర్ బాటిల్ తీసుకున్నాము, అదేదో దీపం పెట్టమన్నామా అని చెప్పేసి లీటర్ నూనె పోసేసి ఒక రోజు పెట్టేసి అది అయిపోతుంది కనుక మనం మామూలుగా కనీసము ఒక 2-3 గంటలైనా దీపం వెలిగేలా అంత పరిమాణంలో ఆ యొక్క ఏదైతే దీపం పెట్టేటటువంటి ప్రమిద ఉంటుందో ఆ ప్రమిద తీసుకోవాలి. మినిమం మనం ఒక రోజు దీపం వెలిగించడం మినిమం 2 గంటల నుండి 3 గంటల వరకైనా ఆ దీపం వెలుగుతూ ఉండాలి. అలా వెలుగుతూ ఉన్నటువంటిది దీపం అంటారు. ఏదో మనం దీపం వెలిగించమన్నాం కదా, చిన్నది ఏదో తీసుకొని 10 నిమిషాల్లో బుస్ అనిపోయింది అనుకోండి, అది అయిపోతుంది అక్కడికి. అది పెట్టినటువంటిది కూడా ఉండదు. కాకపోతే ఏంటంటే దీపం అనేటటువంటిది పెట్టేటటువంటి సమయంలో మినిమం 2 నుంచి 3 గంటల వరకు అది వెలుగుతూ ఉండాలి. దాని కాంతి అనేటువంటి ఇల్లు మొత్తము ప్రసరిపిస్తూ ఉండాలి. కాబట్టి రావి ఆకు మీద పెట్టేటటువంటి దీపం లక్ష్మీ దీపము. కనుక ఈ రావి ఆకు మీద మళ్ళీ ఎలా పెట్టాలి? రావి ఆకు మంచి స్వచ్ఛమైంది తీసుకోవాలి. ఎక్కడ కూడా దానికి హోల్స్ కానివ్వండి, నల్లగా కానీ ఉండకూడదు, మచ్చ లాంటివి కూడా ఉండకూడదు. రావి ఆకు తీసుకొని దాని మీద స్వస్తికి వేయాలి. గంధంతో స్వస్తికి వేసేసి ఆ స్వస్తిక మీద ఏం చేయాలి? దీపం అనేటటువంటిది అలా పెట్టడం ద్వారా మన ఇంట్లో ఎప్పుడు సిరి సంపదలు, దీని లక్ష్మీ దీపం అంట. ఇది ఎలా చెప్పడం జరిగింది? తంత్రశాస్త్రంలో
శాక్తేయ తంత్రం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ శాక్తేయ తంత్రంలో ఒక దీపం ఏదైనా వెలిగించాలి, అదృష్టాన్ని సంపాదించుకోవాలి, దురదృష్టాన్ని దూరం చేసుకోవాలంటే ఈ యొక్క విధానాన్ని చెప్పడం తాంత్ర శాస్త్రంలో చెప్పడం తంత్ర శాస్త్రంలో ఇలాంటి రెమెడీస్ చాలా కొన్ని వందల రెమెడీస్ ఉన్నాయి. అంటే ఉద్యోగం రావడానికి, మగ సంతానం పొందడానికి, అలాగే ప్రమోషన్స్ రావడానికి, అలాగే మన జీవితంలో ఉన్నటువంటి అప్పుల బాధలు తీర్చుకోవడానికి, వశీకరణ చేసుకోవడానికి, ఇలా కొన్ని వందల రెమెడీస్ ఉన్నాయి కాబట్టి శాక్తేయ తంత్రంలో. కాబట్టి శాక్తేయ తంత్రంలో చెప్పినటువంటి విధానం ఏంటంటే నువ్వు లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి శ్రావణ మాసంలో ఈ యొక్క దీపాన్ని వెలిగించు. అదే ఇప్పుడు మీరు ఇంతకుముందు మనం క్వశ్చన్ పౌర్ణమి రోజున పౌర్ణమి రోజున కూడా 108 ఈ యొక్క రావి ఆకులు తీసుకొని దాని మీద స్వస్తికి వేసి చక్కగా 108 దీపాలు పెట్టామనుకోండి, మనము 300 అంటే సంవత్సర కాలము చేసినటువంటి పుణ్య ఫలితం ఆ ఒక్క రోజులో సంపాదించవచ్చు. బై మిస్టేక్ ఇవన్నీ మాకు తెలియదండి, మేము ఇప్పటివరకు చేయలేదు అని అనుకునేటటువంటి వాళ్ళు మనం రోజు పెట్టడం కుదరలేదు. శ్రావణ మాసం రోజు ఎక్కడ కుదురుతుంది, మాకు ఆఫీస్ వెళ్ళే టైం అయింది, లేదు మా ఆయన గారికి సేవలు చేసుకునే టైం అయింది, లేదా సాయంకాలం పిల్లలు వచ్చే టైం అయింది, ఇలా అనుకునేటటువంటి వాళ్ళు, ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు శ్రావణ పౌర్ణిమ వస్తుంది చూసారా, ఆ శ్రావణ పౌర్ణిమ రోజు సాయంకాలం ఎప్పుడు 6 నుంచి 8 గంటల మధ్య కాలంలో, 8 దాటకూడదు, మళ్ళీ 6 నుంచి 8 మధ్య కాలంలో 8 వరకు ఆ రోజున ఏం చేయాలని 108 ప్రమిదలు తీసుకొని 108 ఆకులు తీసుకొని ఆ రోజున లక్ష్మీ దీపం అనేటటువంటిది వెలిగించడం ద్వారా అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. నిజంగా ఇది చేసినటువంటి వాళ్ళు పురాణ కాలంలో చాలా మంది ఉన్నారు. ఋషులు చేశారు, ఋషి పత్నులు చేశారు, అంటే ఋషుల యొక్క భార్యలు చేశారు, అలాగే దేవతలు చేశారు. ఇలాంటి అంటే విజయాన్ని పొందారు. అప్పట్లో లక్ష్మి అందరికీ ఉండేట వజ్రాలు వైడులు అన్ని రకాల ధనానికి లోటు ఉండేది, కానీ విజయాన్ని సాధించడానికి చాలా మంది ఇలాంటి లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి, కటిక దారిద్రుడైనా సరే అపర కుబేరుడు కావడానికి ఇలాంటి చాలా మంచి పరిహారం. ఇది లక్ష్మీ దీపం అనేటువంటి వెలిగించి చూడండి. ఆ రోజు నుంచి మీ జీవితం మారడం మొదలవుతుంది. ఆ రోజు నుంచి మీ జీవితంలో మెరాకిల్స్ మొదలవుతాయి. అంటే ప్రతి మనిషి జీవితంలో నాకంటూ ఒక రోజు రావాలి, నాకంటూ ఒక టైం కావాలి అని కోరుకునే వాళ్ళు ఉంటారు కదా. ఆ టైం ఏంటి అంటే ఇది, అంటే డబ్బు పరంగా. ఇప్పుడు ఒక అప్పులు ఉన్నటువంటి వాడు ఒక వ్యక్తికి అప్పు తీరుద్దామనుకున్నప్పుడు అతని దగ్గర డబ్బులు ఉండవు. ఆ వ్యక్తి ఏం మాట్లాడు, నోస్టికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. నీకు దమ్ముంటే నా డబ్బులు పారేసి మాట్లాడు, నా డబ్బులు ఇచ్చేసి మాట్లాడు అని చెప్పి, అప్పుడు ఆ మనిషి మనసులో ఏమనుకుంటాడు తెలుసా, నాకంటూ ఒక రోజు రావాలి, నీకు డబ్బులు ఇచ్చి నేను మాట్లాడతాను అనే సమాధానం చెప్తా. ఆ వచ్చేటటువంటి మార్గం ఏదైనా ఉంది అని అంటే ఈ పరిహారం చేసుకుంటే నిజంగా ఇక అప్పటి నుండి వాడి దారిద్రం అనేటటువంటిది నాశనం అవుతుంది. అంటే ఒకసారి వెలిగిస్తేనే కాదు, ఒకసారి చేస్తేనే కాదు, అది వెలిగించడం ద్వారా ఆ పుణ్య ఫలితం పొందడానికి 41 రోజు పడుతుంది. మండలం రోజులు అని అంటారు. ఆ 41 రోజుల్లో ఇతని దారిద్రం అనేటటువంటిది పటాపంచల కాకపోతే నన్ను అడగండి, నిజంగా ఆ పరిహారం అంత పనిచేస్తుంది. కనుక ఇక మాకు ఒకే రోజు 108 దీపాలు వెలిగించడం కాదు, మాకు కుదరదు, మాకు టైం లేదు అని అనుకునే వాళ్ళు శ్రావణ మాసం రోజు ఒక్కటైనా సరే మీ ఇంట్లో అవకాశం ఉంటే ఏదో ఒక సమయంలో వెలిగించే ప్రయత్నం చేయండి. ఆవు నెయ్యే ఉపయోగించాలి. ఆవు నెయ్యి అనేటటువంటి నెయ్యి దేనికి వాడతాము మనము? విశేషమైనటువంటి పూజలలో, విశేషమైనటువంటి యజ్ఞయాగాదులలో, ప్రతి ఒక్క శుభ సూచికానికి, అదృష్టానికి నెయ్యి వాడతాము. ఆ నెయ్యి ఆవు నుంచి వచ్చింది, గోమాత నుంచి వచ్చేటటువంటి ఆవు నెయ్యి కాబట్టి అది అనేక రకాలుగా దాని యొక్క శ్వాస పీల్చడం ద్వారా కూడా ఎన్నో రోగాలు దూరం అయిపోతాయి. కాబట్టి ఇలాంటివి చేయడం ద్వారా మనకు అదృష్టము, ఇక అఖండమైనటువంటి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. అందుకే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ దీపం వెలిగించుకోండి. ఇక మీకు జీవితంలో ఇక డబ్బుకి లోటు ఉండదమ్మా. నేను పేద పరిస్థితిలో ఉన్నాను అని చెప్పుకోవడానికి ఉండదు. మీరే ఇంకొకరికి ఇచ్చేటటువంటి పొజిషన్లో ఉంటారు. కానీ అది భక్తిపూర్వకంగా నమ్మకంతో చేయాలి. ఇదేదో చెప్పారు కదా, నేనేదో చేస్తాను కదా, నేను చేసి చూస్తాను కదా, ఇలా కాదు. నమ్మకంతో, విశ్వాసంతో ఫలితం గురించి ఆలోచించకు. మళ్ళీ అయ్యో చేశానండి, ఫలితం గురించి ఆలోచిస్తే గనక నువ్వు ఏదో ఆశపడో, నీకేదో కావాలని కాదు, ఇలా చేసుకుంటే దాని ఫలితం నీకు ఎప్పుడు ఉపయోగపడుతుంది? కష్టకాలంలో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, పేదరికంలో ఉన్నప్పుడు, దారిద్రంలో ఉన్నప్పుడు, నువ్వు ఎవరి దగ్గర చేయి జార్చాలి అనేటటువంటి సమయం ఏర్పడినప్పుడు అప్పుడు నీకు ఆ అదృష్టం ఉపయోగపడుతుంది. కనుక ఇలాంటి నువ్వు ఫలితం కోసం ఆశించకుండా అదృష్టం కోసం ఆలోచించు. అప్పుడు నీకు తప్పకుండా ఆ అదృష్టాన్ని నువ్వు పొందే సమయం ఆ అమ్మవారికి ఎప్పుడు ఇయ్యాలో తెలుసు. నీ దగ్గర ఇప్పుడు నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, నాకు డబ్బులు అవసరం లేదు, నాకు ఇంకా కావాలంటే అత్యాశ అయిపోతుంది. అత్యాశ గురించి కాదు, ఆశ గురించి చేయండి. నాకు ఇది చేయడం వల్ల ఏదో ఒక పుణ్యం కలుగుతుంది, ఏదో ఒక పరిహారం నాకు దొరుకుతుంది అనేటువంటి నమ్మకంతో చేయండి. మీకు పరిహారం కాకపోతే నన్ను అడగండి, అంత విశేషమైనటువంటిది. కనుక నేను చెప్పినటువంటి విధంగా చేయండి,
తప్పకుండా మీకు అదృష్టము ఐశ్వర్యం రెండు కలుగుతాయమ్మా. మంచి పరిహారం తెలియజేశారండి మాకు. ధన్యవాదాలు. శ్రీమాత్.